మెకానిక్ షాప్ అన్నాను ఫోన్ చేశాడు. ఎవరు? మెకానిక్ షాప్ అన్నాను ఇదని ఫోన్ చేశాడు. వాడా? అరే ఎర్రు పువ్వు ఎవరు రాంగ్ నెంబర్ అన్నా? ఏంది ఆయిల్ అయింది? ఏదో లిక్విడ్ అయ్యి ఏంది ఇది? ఏమో పేరు కూడా లేదు. అవ్వంట. వెళ్ళలేవు సరిపోయేది కదా. అయిపోయింది అల్లది కాదు. అదేలే చివర మొత్తానికి అది ఆయిల్ బాస్ ఇది. అంతే అంటావా? అంతే. ఏది మీరు జిల్లా మంటలాగా ఉన్నారు? ఓకే గేట్లు వస్తాయా? మళ్ళీ ఇంకోటి రావాలి. రాదులే. బండి దాకా బయట దెంగు తెస్తుంది. నెత్తు పానీ ఇది అప్పుడు మనం ఇటు దెంగి వేసుకోవాలిగా. ఇటు వచ్చాము. ఇటు ఇటు బాపట్ల వెళ్ళాలా? ఇటు వెళ్ళి గేటు దాటి వెళ్ళాలా? ఇప్పుడు మనం గేటు దాటాం. ఏంటి ఏళ్ళు మొత్తం కాదు ఎత్తరు బాపట్ల వెళ్తాం. ఐటీసీ కంపెనీ ఇదిగో ఐటీసీ కంపెనీ నాకు తెలియక దారి తప్పించి వచ్చేది గాయ. ఏదో కమ్మగా ఇంటికి వెళ్ళి సినిమాకి వెళ్ళి వాళ్ళగా మన శంకర వరప్రసాద్ గారి సినిమాకి కేరళ వెళ్దామేంటి? అరే చూసావా? తిరువా సినిమా పోవాలా? అయితే బాయ్. ఆంటీ ఆటో నడుగుతుంది. అమ్మ అడవుతాం నిద్ర పోతాము ఏం చేస్తాం అట్లా. అది చలిపంట గారు కూర్చోటో మీటింగ్ లేకటో ఏంది ఆనక మళ్ళీ టీకెళ్ళి రావటం. ఇదే రిపీట్. ఏమి రాత? ఓకే చేపల కంపు ఇది అడగరా? ఎందుకురా నీళ్ళలో తెగపోతాయింది బండి. యారా వచ్చేసి మళ్ళీ పోయింది అనుకో తేడా పడితే సవారం అంతేనా? సగం దాగి గురు ఏం కాదు తాగు. నువ్వు సగం దాగి వాడు సగం దాగి నాదేళ్ళు దానిలో పోసి నేను తర్వాత తాగుతాను. గురు ఏం సంగతి? ఏళ్ళు ముద్దలు లంచుడికి అట్లా బిహేవ్ చేయమాక.
అరే మనిషిలా ప్రాసెస్ డిగ్నిటీగా ఆ, ఉండు అంతేగాని ఎల్లకాలం ఆ, వీడు పల్లెటూరులో పుట్టాల్సినోడు పిల్ల పువ్వులాగా ప్రవర్తించమాగా. నెట్టపాలలో పుట్టాల్సినోడు చిల్లూరు కాటలో పుడితే ఇంతే ఉంటది. ఆ, ఇది ఐదు నేను అమ్మాయిలు ఉండరా మట్టు తెచ్చా ఏం మళ్ళా అమ్మాయిల కోసం వచ్చా అమ్మాయిల కోసం వచ్చావా బీచ్ కోసం వచ్చావా నువ్వు? అమ్మాయిలు ఈ వయసు అంతా ఇది ఏజ్ పనులంతా సమయం మామ నువ్వు కనుక ఈ వీడియో చూస్తే వీడికి పెళ్లి ఏంది వీడికి పెళ్లి చేసేయి 2 నెలల ముందు అది నా అమ్మాయి గారు వీడికి యా గురు ఏంది అటు వెళ్ళా వద్దా చెప్పు నడుచుకుంటా గురు దా అటు పోదా చలి చెప్తాను ఇప్పుడు ఏదో కొట్టవా నువ్వు కొట్టేది చలి కొట్టేది ఇది తల్లికొట్టి ఇడుద్దాం గురు పక్కన పెట్టుకోండి ఏం కాదు పక్కన పెట్టి తడి కాంటు మీద ఆడవుతుంది కడ్డారు మీద కడ్డారు లేదా నేను కాండి మీద కొట్టతానయ్యా సమ్మా మన వేద్దాం నేను ఇంటి మొత్తం నాకు ఇబ్బంది లేదు నీకు ఇబ్బంది ఏం లేదు నేను మామూలుగా ఏంటిది ఇదిగో మొత్తం సాంబార్ ఎప్పుడన్నా మీరు చీరాలు వస్తే స్టార్టింగ్ లో మడికి అస్సలు ఉండమాకండి ఏంది స్టార్టింగ్ మొత్తం నిప్పులే అది నిజంగా ఈ వాళ్ళే అమ్మ చేదరన్న బాగా ఒక వాళ్ళు ఏందిరా ఆడే ఆడే నిప్పు 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 ఆడే ఎత్తేస్తున్నారా ఆడే మళ్ళీ గెలుపుకుంటున్నారు ఇసుకే చేతులు ఎత్తి అప్పు జిల్లా చేదరా ఏలు ముద్ర తెలియదు అనుకుంటా మునుగు వచ్చి అంత బట్టకు వచ్చా మళ్ళీ మీరు ఆడేశారు నా చేతి మీరు కూడా ఆడేసుకుంటారు ఆడే వేసుకుంటారు వాళ్ళు కూడా నిప్పుల్లోనే చచ్చింది లేరా అరే ఫోన్ చెప్తున్నావా నీ ఫోన్ పోయినా నిప్పులు పొద్దున్న చేయాలి కానీ వచ్చి కొట్టుకున్నా దండం పెట్టి అరే ఇక్కడ అవల్ ఇంకా ముందుకు వస్తుంది గురు అక్కడికంటే అందుకే అక్కడికంటే అవల్ ఇక్కడ ఇంకా ముందుకు వస్తుంది అంత అందంగా ఉంది ఆడ. ఏంది నేను మంచి అనుకున్నా పెద్ద తాబేలు బతికే ఉందంట అది తిరగ తీసుకెళ్ళింది అయిపోయింది గురు చచ్చిపోయింది కదా చచ్చిపోయింది గురు పట్టుకొని వచ్చింది తాబేలు అమ్మ చెప్పారా చచ్చింది గురు దాని గుడ్లు కూడా బయటకు వచ్చాయి కార్నర్ చచ్చిపోయింది అరే ఎందుకు జోరుగా ఎందుకు అది తెచ్చిపోయింది చూడు అట్టవుతుంది అదన్నా చూడటం ఇంకా తాబేలు అరే అటెళ్ళి ఏంది అదే ఎడగొట్టి ఏడా అటు కొంచెం నీట్ గా ఉన్న చోట ఎడగొట్టి వెళ్దాం. దానికి కలిగి గబ్బు తెలుసు అందుకే వద్దురా అన్న వాసన ఏంటిది? ఎవడు సో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ లాగ్. ఈ వీడియో చూస్తున్న చిన్నలకు పెద్దలకు నా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. సో గాయస్ నేను వర్కౌట్ చేసి ఇప్పటికి 3 months అయితే అవుతుంది. నేను మళ్ళీ నా వర్కౌట్ జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అనుకోకుండా సడన్ గా వేరే పని మీద పచ్చూరు అయితే వచ్చి మళ్ళీ చీరాలు రావడం అయితే జరిగింది. ఈ 2026లో నా మొదటి వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. అనుకోకుండా వచ్చి ఈ చీరాల బీచ్ లోనే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. 10 years బ్యాక్ అయితే నా వర్కౌట్ జర్నీ ఎలా ఉండేదంటే 10 to 12 years అయి ఉండొచ్చు. అప్పుడు నేను ఇంటర్ చదివేవాడిని.
అప్పుడు నేను ఈవినింగ్ 1 అవర్, మార్నింగ్ 1 అవర్ ఖచ్చితంగా అయితే వర్కౌట్ అయితే చేసేవాడిని. ఒక 3 months నుంచి అయితే నేను వర్కౌట్ అయితే అసలు చేయనే లేదు. మళ్ళీ నా వర్కౌట్ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లాంటి ఏలు ముద్రగా లేదంటే వ్లాగ్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉంటారు, ఏం అనుకోమాకండి. ఈడు మైండ్ లో ఉన్నది మొత్తం జడ తెంగుతాడు. 10 to 12 years బ్యాక్ నా వర్కౌట్ జర్నీ ఎలా ఉండేదంటే, ఖచ్చితంగా నేను మార్నింగ్ ఈవినింగ్ 1 hour అయితే వర్కౌట్ అయితే చేసేవాడిని. కానీ జిమ్ కి ఎప్పుడైతే అలవాటు పడ్డానో అప్పుడు ఏంటంటే ఒక 3 months వర్కౌట్ చేసేవాడిని, మధ్యలో ఆగిపోయేవాడిని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఇప్పుడైతే నేను డైలీ వర్కౌట్ చేయడానికి అసలు మైండ్ అస్సలు సహకరించట్లేదు. ఇక నుంచి 2026 లో అయితే నేను వర్కౌట్ జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి నేనైతే హోమ్ వర్కౌట్స్ అయితే చేస్తాను. ఈ వర్కౌట్ లో నేను మార్నింగ్ వర్కౌట్ చేయాలనుకుంటున్నాను, ఈవినింగ్ వర్కౌట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ లో ఎలా అయితే ఉండేవానో అలా ఖచ్చితంగా అయితే నా మైండ్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇక నుంచి ఖచ్చితంగా నేనైతే వీక్లీ ఒక 3 వీడియోస్ అయితే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ లో. ఇప్పుడు నా మెయిన్ గోల్ అంతా ఈ 2026లో యూట్యూబ్ మీద అయితే గట్టిగా ఫోకస్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఒకటి అనుకుంటే దాని మీద ఉండలేకపోతున్నాం. ఇది చెయ్యాలి అనుకుంటే అది చేద్దామని ఫిక్స్ అయినా కానీ మైండ్ అనేది డిస్టర్బ్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇదైపోతుంది. కానీ 2026 లో మాత్రం ఖచ్చితంగా ఎట్లాగైనా సరే నా ఫిట్నెస్ జర్నీ అనేది చాలా ఇంప్రూవ్ అయితే చేస్తాను. ఈ 2026 లో వీక్లీ 3 వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తాను ఇక నుంచి. ఇప్పుడు టైం అయితే 2:30 అయితే అవుతుంది మధ్యాహ్నం. కానీ ఈ టైంలో అయినా సరే వర్కౌట్ అయితే చేద్దాను ఫిక్స్ అయ్యాను. ఓన్లీ పుషప్స్ మాత్రమే తీసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేసేయండి తప్పకుండా, మర్చిపోకుండా. అరే తప్పకుండా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నువ్వేం చెప్తావా గురు? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఎవరంతా ఏమో తెలియని పిల్లనాయాలని నాకు వచ్చి అంతే ఉంటుంది మరి. మనమేం చేయలేం దానికి. అంతేనా? సరే పాండి వెళ్దాం, ఇంకెందుకు. అరే దారేస్తారా, బ్యాండ్ వేస్తారా వద్దన్నారుగా. ఎదుగుడి అవతారం చూడండి.